जुबान इंशाअल्लाह हम खींच के रहेंगे। तू 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 दबाव डाल रहा है इस्लामाबाद पर, हाफिज सईद क्यों बोलता है? और तू बोलेगा तो हम बोलेंगे इंशाअल्लाह। तू कहेगा कि पाकिस्तान का पानी रोकेंगे, कश्मीर के अंदर डैम बना के तुम पाकिस्तान के पानी को रोकोगे, पाकिस्तान की ज़राअत सनत का खात्मा करके, पाकिस्तान की मईशत तबाह करके, सी पैक के मंसूबे नाकाम करने के लिए तू बढ़ के मारेगा और तू चाहेगा हम चुप रहे। सुन, अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे, इन दरियाओं में फिर खून बहेगा। విన్నారా మాటలు? పాకిస్తాన్ పెంపుడు కుక్క మాటలు విన్నారా? పాకిస్తాన్ పెంపుడు కుక్క మురుగులు విన్నారా? పాకిస్తాన్ పెంపుడు కుక్క ఏమంటుంది అంటే మాకు నీళ్లు ఆపేస్తే మీ ఊపిరి ఆపేస్తామని ఈ పాకిస్తాన్ పెంపుడు కుక్క అంటుంది. భారతదేశంలో ఎన్నో సార్లు రక్తపాతాన్ని సృష్టించిన పాకిస్తాన్ పెంపుడు కుక్కని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. భారతదేశంలో ఎన్నో గాయాలకు ఎన్నో దాడులకు కారణమైన పెంపుడు కుక్క అది. మొన్న పెహల్గాం దాడులకు కూడా కారణం ఈ పెంపుడు కుక్క కనుసన్నల్లోనే మొన్న పెహల్గాం దాడులు జరిగాయి. అందుకే ఈ పెంపుడు కుక్కలు పోషించిన మరికొన్ని కుక్కలు భారతదేశంలో కాశ్మీర్లో ఉన్నాయి. ఆ కుక్కలను ఇప్పుడు మనం ఆ పెంపుడు కుక్కలను పాకిస్తాన్లో పురుడు పోసుకొని భారతదేశంలో మురుగుతున్న, భారతదేశంలో కాటు వేస్తున్న ఆ పెంపుడు కుక్కలను ఇప్పుడు మనం అంతమొందిస్తున్నాం. ఈ మాటలు విన్నారా? ఈ మాటలు వింటే మీకేమనిపిస్తోంది? మాకు నీళ్లు ఆపేస్తే మీ రక్తాన్ని కలజూస్తామని అంటోంది పెంపుడు కుక్క, పాకిస్తాన్ పెంపుడు కుక్క. మాకు నీళ్లు ఆపేస్తే మీ నాలుక చీరేస్తాం, మీ రక్తాన్ని ఆ నదిలో కలిపేస్తాము అని అంటోంది ఈ పాకిస్తాన్ పెంపుడు కుక్క. నేను ఈ పదాలు వాడుతున్నందుకు, బహుశా న్యూస్ రూమ్లో కూర్చుని పదాలు వాడుతున్నందుకు మీకు బాధ కలిగిస్తే ఎవరికి నాకు క్షమించండి. కానీ ఇంతకంటే పెద్ద పెద్ద మాటలే మాట్లాడాలని అనిపిస్తుంది. వాటిని ఆపుకుని మరీ మాట్లాడతాం. బహుశా మీకు కూడా అదే అనిపిస్తుంది కదా. మన పెహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ను చూస్తుంటే ఒళ్ళు రగిలిపోతుంది కదా, ప్రతి భారతీయుడికి రక్తం ఉడికిపోతుంది కదా. ఇంతకంటే పెద్ద మాట అనాలని అనిపిస్తోంది కదా, ఇంతకంటే పెద్ద బుద్ధే చెప్పాలి అని అనిపిస్తోంది కదా. ప్రతి భారతీయుడికి మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అదే అనిపిస్తుంది. కానీ ఈ పాకిస్తాన్ పెంపుడు కుక్క ఏమంటుందో తెలుసా? నీళ్లు ఆపేస్తే మీ రక్తం కలజూస్తామంటుంది. ఇంకో పాకిస్తాన్ దరిద్రుడు ఏమంటున్నాడో తెలుసా? పశ్చిమ దేశాల ప్రాపకం కోసమే మేము పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించాము అని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఒప్పుకున్నాడు. పాకిస్తాన్ డిప్యూటీ పీఎం ఏమంటున్నాడో తెలుసా? పాకిస్తాన్లో పురుడు పోసుకున్న ఉగ్రవాదులందరూ కూడా స్వాతంత్ర సమరయోధులంట. పాకిస్తాన్ దరిద్రులిద్దరు మాట్లాడిన మాటలు అవే. పాకిస్తాన్, బహుశా ఈ పదాలు కూడా వాడినందుకు క్షమించండి, కానీ రక్తం ఉడుకుతోంది కదా, ఇంతకంటే పెద్ద మాటలు అనాలని అనిపిస్తోంది కదా. అందుకే ఇంతకంటే పెద్ద మాటలు అనలేక ఈ మాటలు అంటున్నాను. పాకిస్తాన్లో పురుడు పోసుకుని భారత్పై దాడి చేసే ఈ పెంపుడు కుక్కలు స్వాతంత్ర సమరయోధులా? నిన్న ఒక ముసలి కుక్క సైఫుల్లా హుసేన్ మొసలి కన్నీరు కార్చింది. ఈ దాడికి మాకు ఏ సంబంధం లేదు, భారత్ మాపై ఈ దాడిని రుద్దే ప్రయత్నం చేస్తోందని సైఫుల్లా హుసేన్, అతను డిప్యూటీ చీఫ్, ఈ లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్, మొసలి కన్నీరు కారుస్తూ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ రక్షణ మంత్రి అంటాడు అసలు లష్కరే తోయిబా మా దేశంలోనే లేదు, అది ఎప్పుడో పాత సంస్థ అని అంటుంటాడు. మరి వీడెక్కడి నుంచి వచ్చింది? ఈ పెంపుడు కుక్క ఎక్కడి నుంచి వచ్చింది? ఈ పెంపుడు కుక్క మీ భూభాగంపై నుంచి కాదా మాట్లాడుతున్నది? ఒక్కసారి దీనికి పాకిస్తాన్ ఏం సమాధానం చెప్తుంది? కొన్ని గంటల్లో, కొన్ని రోజుల్లో పాకిస్తాన్ ఇంతకింత మూల్యాన్ని చెల్లించుకోకపోతోంది. మరో అస్సాం ఎమ్మెల్యే దరిద్రుడు అంటాడు పాకిస్తాన్కి దాడులకు సంబంధం లేదు అని అంటాడు. వాడిని అరెస్ట్ కూడా చేశారు. భారత భూభాగం మీద ఉండి భారత భూభాగం మెతుకులు తింటూ భారత భూభాగాన్ని కాకుండా పక్క దేశం పాకిస్తాన్ని పొగిడిన ఎవడైనా కూడా భారతదేశంలో ఉండే హక్కు లేదు. పొండి ఆ పాకిస్తాన్కి. ఇక్కడ ఉండి ఎమ్మెల్యేగా గెలిచి ఒక దరిద్రుడు పాకిస్తాన్ పొగిడాడు అంటే వాడికి ఈ భారత భూభాగం మీద ఉండే హక్కు లేదు. అందుకే పాకిస్తాన్ పౌరులను వెళ్ళిపోమని ఆదేశాలు జారీ చేశాం. ఈ పాకిస్తాన్ కుక్క అన్న వ్యాఖ్యలు వింటూ ఉంటే రగిలిపోవడం లేదా? ఎన్ని దాడులు చేస్తారు భారతదేశం పైన? 1948 నుంచి 1947 నుంచి భారతదేశంపై విషం కక్కుతూనే ఉన్నారు. ప్రతి సందర్భంలోనూ భారత పౌరులపై కాటు వేస్తూనే ఉన్నారు. ప్రతి సందర్భంలోనూ భారత పౌరుల ధైర్యాన్ని తొలగించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. వెంట్రుకు కూడా పీకలేరు.
భారత పౌరుల ధైర్యం జోలికి కాదు కదా, భారత పౌరుల వెంట్రుకు కూడా పీకలేరు. మొన్న మీరు చేసిన దాడిలో చనిపోయిన ఒక వ్యక్తి కుమారుడు 5-6 సంవత్సరాలు ఉంటాయి. ఆ వ్యక్తి కుమారుడు అన్న మాటలు మీకు వినిపించట్లేదా? నేను ఈ వ్యక్తి తండ్రి కడుపున పుట్టినందుకు గర్వపడుతున్నానని తన తండ్రి మృతదేహం ముందు, తన తండ్రి భౌతిక దేహం ముందు మాట్లాడాడు 6-7 సంవత్సరాల పిల్లోడు. 6-7 సంవత్సరాల పిల్లోడి ధైర్యాన్ని మీరు తీయలేకపోయారు. భారతదేశ ధైర్యాన్ని మీరేం చేయగలుగుతారు? భారతదేశ పౌరుల రక్తాన్ని సింధు నదిలో కలిపేస్తారా? కొన్ని గంటలు కొన్ని రోజులు ఆగుతూ ఉండండి. మీరు ప్రపంచ పటంలో పాకిస్తాన్ రూపురేఖలు మారిపోయే రోజు దగ్గరలో ఉంది. ఒకసారి వాడన్న మాటలు విన్నారుగా, మీకేమనిపిస్తోంది? ఈ పాకిస్తాన్ పెంపుడు కుక్క అంటున్న మాటలు వింటూ ఉంటే మీకేమనిపిస్తోందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒక్కసారి నేను మా ప్రతినిధి మధుతో మాట్లాడతాను. మధు, పాకిస్తాన్ పెంపుడు కుక్క మాటలు విన్న తర్వాత భారత పౌరుల రక్తం మరిగిపోతూ ఉంది. పాకిస్తాన్ పెంపుడు కుక్క అంటూ ఉన్నాడు భారత ప్రధాని రక్తాన్ని సింధు నదిలో కలిపేస్తానని. అంత ధైర్యం ఉందా అని ప్రతి భారత పౌరుడు కూడా అంటున్నాడు. భారతదేశం వైపు ఇక మీరు కుట్రతో చూడాలి అంటేనే, ఆ ఆలోచన రావాలి అంటేనే భయపడిపోయే పరిణామం రాబోయే 10 రోజుల్లోనే బహుశా జరిగిపోవచ్చు. బహుశా రాబోయే రోజుల్లో పాకిస్తాన్ రూపురేఖలు మారిపోయే అవకాశం ఉంటుంది. భారత్ ఆ చర్యలు తీసుకుంటుందని ప్రపంచ దేశాలన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి. సో ఈ పెంపుడు కుక్క గురించి పాక్ రక్షణ శాఖ మంత్రి ఒక మాట మాట్లాడాడు. అసలు మాకు లష్కర్ తోయిబానే లేదు అంటూ మాట్లాడాడు. కానీ వాళ్ళ భూభాగం నుంచే పెంపుడు కుక్క మాట్లాడిన మాటలు వింటూ ఉన్నాం. సో దీన్ని ఎలా చూడాలి? ఎగ్జాక్ట్లీ, ఉగ్రవాద శిబిరాలు నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ నుండి ముఖ్యంగా భారత్లో అశాంతి నెలకొల్పడానికి, బాంబులు పేల్చడానికి, సామాన్య ప్రజలను చంపడానికి ఇట్లాంటి ఉగ్రవాద క్యాంపులు నిర్వహిస్తూ ఉన్నారు. అసలు యాక్చువల్గా పాకిస్తాన్ పరిస్థితి ప్రపంచంలో ప్రస్తుతం అడుక్కు తినే స్టేజ్లో ఉంది. ప్రపంచంలో వాళ్ళు భారతదేశం నుంచి గోధుమ పిండి అక్కడికి వెళ్తే కానీ రొట్టెలు తినేటువంటి పరిస్థితి పాకిస్తాన్లో లేదు. కోవిడ్ సమయంలో మనం ఇక్కడ నుంచి ఔషధాలు పంపిస్తే కానీ బతికేటువంటి స్టేజ్లో లేరు. పాలు పంపిస్తే, ఇండియా నుంచి పాలు వెళ్తే తప్ప ఇక్కడ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బ్రతికేటువంటి స్టేజ్ లేదు. అంతెందుకు, ఇప్పుడు యుద్ధానికి కాలు దువ్వుతున్నటువంటి పాకిస్తాన్ ప్రస్తుతం వాళ్ళ ఆర్మీకి సంబంధించినటువంటి పాకిస్తాన్ ఆర్మీ వాహనాలలో డీజిల్ పోసుకోవడానికి కూడా డబ్బులు లేవు. అసలు ఓవరాల్గా వారికి చెప్పులకు, బూట్లకు, కనీసం అక్కడ పాకిస్తాన్ ఆర్మీ కుట్టించుకోవడానికి డ్రెస్సులకు కూడా డబ్బులు లేని అడుక్కునేటువంటి స్టేజ్లో పాకిస్తాన్ ఉంది. అట్లాంటి పాకిస్తాన్ ఉగ్రవాద కార్యకలాపాలకి కేంద్ర బిందువుగా మారినటువంటి, ఒక ఉగ్రవాద పిచ్చి కుక్కగా ముద్రపడినటువంటి సఫీద్ హైద్ మాటలు ఈ ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతూ ఉంది. మోదీని ఉద్దేశించి, అది కూడా సింధు నదీ జలాలకు సంబంధించినటువంటి ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్న నేపథ్యంలో, మా నీళ్లు ఆపితే మీ శ్వాస ఆపేస్తాం, ఆ నదిలో రక్తపుటేరుడు పారిస్తామనేటువంటి స్టేట్మెంటు ప్రస్తుతం ప్రతి భారతీయుడు నరనరాన రక్తం ఉప్పొంగుతా ఉంది. ఒక ఉద్వేగంతో ఇప్పటికే అమాయకమైనటువంటి ప్రాణాలు తీశారు. అమాయకుల ప్రాణాలను, నిరాశ్రయులైనటువంటి వారిని టూరిజం కోసం, అక్కడ పర్యాటకం కోసం వెళ్ళినటువంటి కుటుంబాల జీవితాలలో చిచ్చుబెట్టారు. కుటుంబ సభ్యుల ముందే అత్యంత దారుణంగా హిందువులా ముస్లింలా అంటూ చూసి బట్టలు విప్పి కాల్చి చంపినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఇట్లాంటి స్టేట్మెంట్ చేసినటువంటి ప్రపంచానికి తెలుసు, ప్రపంచంలో ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్న ప్రతి ఒక్క దేశ అధినాయకులకు అందరికీ తెలుసు. హఫీజ్ సయ్యద్ ఈ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి క్యాంపులు నిర్వహిస్తాడు. ఉగ్రవాదులను ప్రేరేపితమైనటువంటి ప్రసంగాలు ఇస్తారు, వారిని ఉగ్రవాదం వైపు మళ్లిస్తారు. ఉగ్రవాదం మొత్తానికి ఈ పేట్రేగిపోతున్నటువంటి ఉగ్రవాదులకి కానీ మధు ఇప్పుడు మాటలు వాగుడు చూసిన తర్వాత రాబోయే రోజులు అంటే ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ కదా, అందుకే ఈ పాకిస్తాన్ పెంపుడు పిచ్చి కుక్కలు ఈ వాగుడు వాగుతున్నాయనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు భారత్ తీసుకునే చర్యలు ఎలా ఉండాలి అని సగటు పౌరుడు అనుకుంటూ ఉన్నాడు. ఆ మాటలు చూస్తున్న తర్వాత, ఆ దాడులు చూస్తున్న తర్వాత, ఆ రక్షణ మంత్రి కూడా అన్నాడు, మేము పశ్చిమ దేశాల ప్రాపకం కోసం మా దేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించామని ఆ రక్షణ మంత్రి అంగీకరిస్తాడు. ఇంకొకటి అంటాడు పాకిస్తాన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, మా దేశంలో ఉగ్రవాదులు కాదు, వాళ్ళంతా స్వాతంత్ర సమరయోధులు అంటారు. వీడేమో రక్తపాతాన్ని సృష్టిస్తాం, నదుల్లో మీ రక్తాన్ని కలిపేస్తామని వీడంటాడు. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు గతంలో మనం చూసుకుంటే చరిత్రలో
కొంతవరకు ఓపిక పట్టాం. అక్కడ ఉన్నటువంటి మానవీయ విలువలను దృష్టిలో పెట్టుకొని, భారతదేశం దౌత్య సంబంధాలను దృష్టిలో పెట్టుకొని, ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి సత్సంబంధాలను దృష్టిలో పెట్టుకొని కాస్త చూసి చూడనట్టు కొన్ని చర్యలను, కేవలం ఉగ్రవాద చర్యలకు సంబంధించినటువంటి వాటిపైన చర్యలు తీసుకున్నాం, ధీటుగా సమాధానం ఇచ్చాం. కొన్నిసారి ఆల్రెడీ కార్గిల్ యుద్ధం జరిగింది, సర్జికల్ స్ట్రైక్ చేశాం, కొన్ని సందర్భాలలో అటాక్ చేశాం. కానీ ప్రస్తుతం చేయి దాటిపోయింది. గతంలో చరిత్రలో చెప్పుకుంటున్నట్టుగా శిశుపాలుడికి 100 తప్పులైన తర్వాత క్షమించలేనట్టుగా శిరచ్ఛేదనం ఎలా జరిగిందో చరిత్రలో, అలాంటి పరిస్థితి పునరావృతం కావాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఉగ్ర మూలాలు ఉండొద్దు అంటే, లష్కరే తోయిబా, ఈ ఎల్టీటీకి సంబంధించినటువంటి ఈ ఉగ్రవాద సంస్థలు ఉండొద్దు అంటే పాకిస్తాన్ని నామరూపాలు లేకుండా చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది అనేటువంటిది అభిప్రాయం వ్యక్తమవుతా ఉంది. సో నరేంద్ర మోదీ కూడా అదే విధంగా అడుగులు వేస్తూ ఉన్నారు. చాలా అగ్రెషన్తో, చాలా ఆవేదనతో, చాలా సీరియస్గా ఉన్నారు. భారత్ ఆత్మ పైన జరిగినటువంటి దాడిగా నిర్ధారిస్తూ ఉన్నారు. ఇప్పటికే ప్రపంచ దేశాలు వన్ సైడెడ్ మద్దతు తెలుపుతా ఉన్నాయి. భారత్ ఏ నిర్ణయం తీసుకున్నా మీ వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నామంటూ అగ్ర దేశాలకు సంబంధించినటువంటి, ఇతర దేశాలకు సంబంధించిన అగ్ర నాయకులంతా కూడా మద్దతు తెలుపుతా ఉన్నారు. సో ఈ రోజు హఫీజ్ సయ్యద్ చేసిన మాటల నేపథ్యంలో, అలాంటి ఉగ్రవాద పిచ్చి మతోన్మాదకు సంబంధించినటువంటి పిచ్చి కుక్కల మాటల విషయంలో మరింతగా ప్రజలు మరింత ప్రేరేపితమవుతా ఉన్నారు. సో ఈ ఉగ్రవాదం అంతమొందాలంటే పాకిస్తాన్ నామరూపాలు లేకుండా పోవాల్సిన